హాయ్ అండి, వెల్కమ్ టు హోమ్లీ మమ్ ఛానల్. ఈరోజు మీకు కారపొడి అదే పప్పుల పొడి చూద్దాం అన్నట్టు చేశాను వీడియో. దోశల్లో కానీ ఇడ్లీలో కానీ కొంచెం నెయ్యి వేసుకొని తింటే కమ్మగా ఉంటుందండి. ముందుగా ఒక 5-6 ఎండుమిర్చి, అందులో ఒక 2 స్పూన్స్ ధనియాలు, 1 స్పూను జీలకర్ర, కొంచెం ఆయిల్ వేసి దోరగా వేయించుకోవాలి. తీసి పక్కా పెట్టేసుకొని మనకు కావలసిన పప్పులు, పెసలు, కందిపప్పు, నేను ఎర్రపప్పు వేసుకున్నాను. కందిపప్పులో కొంచెం శనగపప్పు, నువ్వులు, ఎండు కొబ్బరి, ఇవి కూడా కొంచెం దోరగా వేయించుకోవాలి. ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్ర వేగిన తర్వాత ముందుగా మిక్సీ పట్టేసుకోవాలి. ఇవి తర్వాత పప్పులన్నీ వేయించుకొని ముందుగా పల్లీలు, పెసలు, కందిపప్పు వేయించుకొని, శనగపప్పు వేయించుకొని తర్వాత నువ్వు లాస్ట్లో వేసి వేయించాలి. సిమ్లో పెట్టి కొంచెం ఓపికగా దూరగా వేయించుకోవాలండి. పెద్ద గ్యాస్ పెడితే త్వరగా మాడిపోతుంది. వేయించినాక కొంచెం దీంట్లో ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, తెల్లగడ్డ రెబ్బలు పైన పొట్టు ఉంచకుండా పైన ఉంచేసి, తెల్లగడ్డ అనేది కొంచెం ఆ పొట్టంతా ఒలగకుండా, కారపొడిలో పొట్టు ఒలగకుండానే వేస్తేనే బాగుంటుంది. కొంచెం ఉప్పు వేసి మిక్సీ పట్టేసుకుంది. అంతే, రెడీ. పప్పుల పొడి రెడీ అయిపోయింది. వేడి దోశ వేసుకొని, కారపొడి వేసుకొని, నెయ్యి వేసుకొని తినడమేనండి. థ్యాంక్ యూ watching my video.